Normalization is the process of creating a learning and social environment as normal as possible for the exceptional child and adults. Okay, so ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళని ఏదో ప్రత్యేకంగా ఒక స్కూల్లో పెట్టి వాళ్ళని ప్రత్యేకంగా చదివించడం కాకుండా వికలాంగులైన పిల్లల్ని కూడా మామూలు పిల్లలతో పాటు కూర్చోబెట్టి అంతా కూడా మామూలు, ఓకే, సో అదేదో ఒక వింత ప్రపంచం లాగా చేయకుండా ఈ పిల్లలతో పాటే వారికి కూడా విద్యింపజేయడం అనమాట. సో మెయిన్ స్ట్రీమింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఇన్ టు డైలీ కాంటాక్ట్ విత్ ద నాన్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఇన్ అన్ ఎడ్యుకేషనల్ సెట్టింగ్. ఓకే, సో ఈ మెయిన్ స్ట్రీమింగ్ అంటే ఏంటి అంటే కలిగి ఉన్నటువంటి పిల్లల్ని కూడా మామూలు పిల్లలతో పాటు కూర్చోబెట్టడం, వాళ్ళకి వీళ్ళకి మంచి సత్సంబంధాలని కలుగజేయడం, వేరు అనేటువంటిది లేకుండా అందరినీ కూడా కలిపేసి వారికి మంచిగా విద్య అందేలాగా చూడడం అనమాట. The indicators of integration are that handicapped persons enjoy the same right as the rest. Okay, so వీళ్ళు ఎవరైతే వికలాంగులైనటువంటి పిల్లలు ఉంటారో వాళ్ళకి ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఎటువంటి హక్కులు మామూలు పిల్లలకి ఇస్తున్నారో అటువంటి హక్కులే ఈ వికలాంగులైన పిల్లలకు కూడా ఇస్తారనమాట. హ్యావ్ యాక్సెస్ టు ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ లైక్ ఎనీ అదర్ సిటిజన్. ఓకే, సో అందరిలాగానే వాళ్ళకు కూడా ఒక మంచి విలువ కలిగినటువంటి జీవితాన్ని అందించడం, మామూలు మనుషులాగే వారు కూడా జీవించడానికి అన్నీ కూడా సరిగా సరిపోయేలాగా చూడటం అనమాట.